యుద్ధంతో అనూహ్యంగా బంగారం వెండి ధరలు తగ్గాయి. వార్ మొదలై ఇప్పటికీ 37 రోజులు అవుతుంది. అంటే రెండవ నెల ఇది. ఈ 37 రోజుల్లో కిలో వెండి 50,000, తులం బంగారం దాదాపు 17,000కు పైగా 16,000కు పైగా తగ్గింది. వాస్తవానికి యుద్ధ పరిస్థితుల్లో ధరలు పెరగాల్సింది, కానీ తగ్గుముఖం పట్టడంపై అంతటా ఆశ్చర్యం కలుగుతోంది. యుద్ధం మొదలైన ఫిబ్రవరి 28న కిలో వెండి 2,82,644 ఉంది. గత గురువారం కిలో వెండి ధర 2,32,600. బంగారాంది అదే పరిస్థితి. యుద్ధంతో మరింత బలపడింది డాలర్. అందుకే డాలర్ వైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపారు. ప్రపంచ అనిశ్చితి, యుద్ధ పరిస్థితుల కారణంగా చేతిలో నగదుంచుకోవడానికి కూడా జనాలు మొగ్గు చూపుతున్నారు. దీంతో బంగారం, సిల్వర్లో ఇన్వెస్ట్మెంట్స్ పడిపోయాయి. అందుకే క్రమంగా బంగారం, వెండి ధరలు తగ్గాయి. ఇన్వెస్ట్మెంట్స్ పడిపోవడమే కాదు, ఉన్న ఇన్వెస్ట్మెంట్ కూడా ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నారు, లాభాలు స్వీకరణ చేసుకున్నారు. దీంతో ప్రస్తుతం వీటి ధరలు తగ్గుముఖం పడుతున్న పరిస్థితి కనబడుతోంది. ఏకంగా సిల్వర్ అలాగే గోల్డ్ రేట్లు ఊహించిన దానికంటే భిన్నంగా తగ్గుకుంటూ వస్తున్న పరిస్థితి మనకు కనబడుతోంది. పసిడి ప్రేమికులకు ఒక శుభవార్తని చెప్పాలి. అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతలో మార్కెట్ ఒడిదుడుకుల మధ్య దేశవ్యాప్తంగా బంగారం ధర స్థిరంగా కొనసాగుతోంది. గడిచిన కొద్ది రోజులుగా భారీగా పెరిగిన పసిడి ధరలు ప్రధాన నగరాల్లో ఎలాంటి మార్పులు లేకుండా ట్రేడ్ అవుతున్నాయి. అయితే వెండి ధరలు మాత్రం భారీగా దిగివచ్చి కొనుగోలుదారులకు ఊరటనిస్తున్నాయి. పశ్చిమాసియాలో నెలకొన్న భౌగోళిక రాజకీయ పరిస్థితులు, ముఖ్యంగా అమెరికా, ఇరాన్ మధ్య సాగుతున్న ఉద్రిక్తతలు ఈ ధరల మార్పుపై తీవ్ర ప్రభావాన్ని అయితే చూపుతున్నాయి. ఇక ఈ నేపథ్యంలో మల్టీ కమోడిటీ మార్కెట్కి సంబంధించి కూడా ప్రస్తుతం ఈ ధరలకు సంబంధించి అనేక అప్డేట్స్ అయితే వస్తున్నాయి. ముఖ్యంగా మధ్యప్రాచ్య యుద్ధం కొనసాగుతున్న వేళ ట్రంప్ ఈ 48 గంటల అల్టిమేటం జారీ చేశారు. ఇరాన్ మాత్రం వెనక్కి తగ్గడానికి సుముఖంగా లేదు. మొత్తం మీద ఈ యుద్ధంలో ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. మరోవైపు స్టాక్ మార్కెట్లు కూడా అల్లకల్లోలంగా ఉన్నాయి. ఇక ప్రపంచ ఉద్రిక్తతల నడుమ సురక్షిత ఆస్తులుగా భావించే విలువైన లోహాలైనటువంటి బంగారం, వెండి ధరలైతే భారీగా పడిపోవడం అయితే అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. అమెరికా, ఇజ్రాయెల్ దళాలు ఇరాన్పై దాడులు ప్రారంభించిన 28వ తేదీ నుంచి, ఫిబ్రవరి 28 నుంచి కిలో వెండి ధర దాదాపు 50,000కు పైగా పడిపోయింది. 10 గ్రాముల బంగారం ధర 16,000కు పైగా తగ్గినట్టుగా మనకు అర్థమవుతుంది. సో ఇదంతా కూడా కాస్త ఆశ్చర్యకరంగా అనిపించవచ్చు. ఎందుకంటే యుద్ధం వస్తే ధరలు పెరుగుతాయి అనుకున్నాం, కానీ తగ్గాయి. ఎందుకంటే దానికి ప్రధాన కారణం డాలర్ బలపడడం, డాలర్ మీద ఎక్కువగా ఆధారపడడం, పెట్టుబడి పెట్టడమే దీనికి ముఖ్య కారణంగా మనం భావించాల్సి వస్తుంది. ఇక ముందుగా వెండి ధరల తగ్గుదల గురించి మాట్లాడదాం. మధ్యప్రాచ్య యుద్ధం మొదలై 37 రోజులు అవుతుంది. ఈ సమయంలో వెండి ధరలు అయితే గణనీయంగా పడిపోయాయి. ఫిబ్రవరి 28న ఇందాక చెప్పినట్టు అమెరికా, ఇజ్రాయెల్ మొదట ఇరాన్పై దాడి చేసి దానికి ప్రతిగా ఇరాన్ జరిపిన ప్రతిచర్య యుద్ధాన్ని తీవ్రం చేసింది. ఒకరోజు ముందు అంటే ఫిబ్రవరి 27న మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్లో వెండి ఫ్యూచర్స్ ధర కిలోకు 2,82,644గా ఉండేది. సో ఇప్పుడు అంటే గత గురువారం ఎంసీఎక్స్ వెండి ధర పడిపోయి 2,32,600 వద్ద ముగిసింది. దీన్ని లెక్కలోకి తీసుకుంటే ఈ సంక్షోభ సమయంలో కిలో వెండి ధర 50,000 తగ్గినట్టుగా అనిపిస్తోంది. సో ప్రస్తుతం వెండి దాని గరిష్ట స్థాయి కంటే దాదాపు 2 లక్షల పైగా తక్కువ ధరకు లభిస్తుందని అర్థమవుతుంది మనకు. సో దీన్ని బట్టి మనం ఈ క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. సో ఒక రకంగా ఇది మళ్ళీ మీకు మల్టీ కమోడిటీ ఎంసీఎక్స్ ధరలు చెప్తాను మీకు ప్రస్తుతం తాజాగా ఎలా ఉన్నాయి అంటే. ఇవాళ సండే మార్కెట్ క్లోజ్ ఉంటుంది. సో ఇది శుక్రవారం నాడు ఎంసీఎక్స్ మార్కెట్ ముగిసే సమయానికి రేట్లు చెప్తాను. సో ఇక్కడ 10 గ్రాముల బంగారం ధర 1,49,650 వద్ద ఫ్లాట్గా ముగిసింది. ఇది తన ఆల్ టైమ్ హై రికార్డ్ అయినటువంటి 1,80,779 కంటే సుమారు 17% తక్కువ. అమెరికా ఉద్యోగ గణాంకాల ప్రభావంతో ఈ వారంలో బంగారం ధర దాదాపు 2.2% పెరిగే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. కానీ ఇటు వెండి ధరలు మాత్రం ఏకంగా కిలోపై అంటే మొన్న ఎండింగ్కి 10,000 తగ్గి 2,32,600 వద్ద ముగిశాయి. అంటే ఫిబ్రవరి 28తో పోల్చుకుంటే ఓవరాల్గా ఇది 50,000 తగ్గింది. మొన్నటికి మొన్న 10,000 తగ్గింది, మొన్న ఫ్రైడే క్లోజింగ్. సో ఇప్పుడు ఇవాళ ఎట్నే తెలుగు రాష్ట్రాల రాజధాని హైదరాబాద్తో సహా మరి అలాగే బెంగళూరులో ధరలెట్నే ఒకసారి చెప్తాను. హైదరాబాద్లో 24 క్యారెట్ల బంగారం, శుద్ధ బంగారం
10 గ్రాములు 1,49,720. అలాగే ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్స్ బంగారం 1,37,243 దగ్గర ఉంది. ఇంకా బెంగళూరులో కూడా అదే పరిస్థితి. 24 క్యారెట్ల బంగారం ధర 1,49,600 ఉంది. అక్కడ ఒక 120 రూపాయలు తక్కువ ఉంది అనుకోండి. సో ఇది. ఇక ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర 1,49,220. ఇక్కడ చాలా తక్కువ ఉంది మనకంటే. ఢిల్లీలో దాదాపుగా హైదరాబాద్ కంటే ఢిల్లీలో 500 తక్కువ ఉంది ఎగ్జాక్ట్లీ. సో పర్ గ్రామ్ సో టోటల్గా 500 తక్కువ ఉంది. ఆ రకంగా ముంబై నాసిక్లో కూడా ఇది 480 ఉంది. అంటే మనకంటే ఒక 300 తక్కువ ఉంది. అంటే దేశంలో అత్యధికంగా చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర 1,49,920కి చేరింది. మన హైదరాబాద్లో 720 అయితే మనకంటూ 200 ఎక్కువ చెన్నైలో. సో అది పరిస్థితి. ఇక అందరికంటే తక్కువగా ఎక్కడుంది రేట్ అంటే కోల్కత్తాలో 1,49,280. అంటే చాలా తక్కువ ఉంది అందరికంటే. ఇది ఢిల్లీ కంటే తక్కువ అనిపిస్తుంది మనకు. సో ఆ రకంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఢిల్లీ కంటే కూడా ఇది తక్కువగానే చెప్పాలి. 220 ఢిల్లీ. ఓకే. సో దానికంటే ఢిల్లీ ఇది దాదాపు సరిసమానంగా ఉన్నాయి. 40 రూపాయలు తేడా అటు ఇటు ఉన్నాయి. సో ఇది పరిస్థితి అసలు వాస్తవానికి. రైట్. ఇక బంగారం గురించి నేను మళ్ళీ మీకు డీటెయిల్గా చెప్తాను. బంగారం కూడా బాగా కరిగిపోయింది. అంటే ఈ మొత్తం యుద్ధం దగ్గర నుంచి ఇందాక వెండి గురించి కంపారిజన్ చేశాను కదా, ఇప్పుడు బంగారం గురించి చెప్తాను. సో కమింగ్ టు గోల్డ్, ఈ రెండు విలువైన లోహాలు. గోల్డ్ వచ్చేసరికి బాగా కరిగిపోయిందని అనిపిస్తుంది. అంటే వెండి మాత్రమే కాదు, ఇరాన్ యుద్ధ సమయంలో MCXలో బంగారం ధర కూడా బాగా కరిగి ఫిబ్రవరి 27 నుంచి ఏప్రిల్ 2 వరకు, అంటే మొన్నటి వరకు కూడా 10 గ్రాములకు 24 క్యారెట్స్ దాదాపు మేలిం బంగారం 16,009 మేర తగ్గింది. వాస్తవానికి యుద్ధం ప్రారంభం కావడానికి ముందు ఫ్యూచర్స్లో ఇది 10 గ్రాములు 24 క్యారెట్ల ధర 1,65,659 ఉంటే ఇప్పుడు 10 గ్రాములకు 1,49,650కి పడిపోయింది. ఇందాక మీకు కొన్ని నగరాల వారికి చెప్పాను, ఒక్కో నగరంలో ఒక్కో డిఫరెన్స్ ఉంది. అన్నిటికంటే ఎక్కువ చెన్నైలో ఉంది 1,49,920, దానికంటే 200 తక్కువ మన హైదరాబాద్లో ఉంది. అలా ముంబైలో ఇంకొంచెం తక్కువ ఉంది, ఇంకో 300. ఢిల్లీకి వచ్చేసరికి కంప్లీట్గా ఒక 500 తక్కువ ఉంది. కోల్కత్తా ఢిల్లీ సమానంగా ఉన్నాయి, 40 రూపాయలు తేడా ఉంది అంతే. సో అట్లా ఉంది ఇక్కడ. అంటే ఇక్కడ మనకు ఈ గరిష్ట స్థాయి నుంచి బంగారం ధరల పతనాన్ని పరిశీలిస్తే కనుక ఈ విలువైన లోహం తీవ్రంగా పతనమవుతున్నట్లుగానే మనకు అర్థమవుతుంది. సో 10 గ్రాముల బంగారం జీవితకాల గరిష్ట ధర 2,02,984 ఉండే హయ్యెస్ట్ రేట్ ఇది. సో అప్పుడు ఇది ఇంతవరకు రీచ్ అయిన హయ్యెస్ట్ రేట్ అంటే ఇది 2,02,984. అంటే ఇప్పుడు అంతకంటే 53,334 తక్కువ ధరకు లభిస్తుంది మనం గోల్డ్. సో ఆ 2,02,000 అనేది పోయిన డిసెంబర్ రేట్ అనుకోండి అది. సో అప్పటికంటే ఇప్పుడు 53,334 తక్కువ ధరకు లభిస్తుంది. సో అంటే మనకు యుద్ధానికంటే ముందు కూడా దాదాపుగా బంగారం రేటు బాగానే ఉండే, కానీ ఇప్పుడు కొంచెం తగ్గింది. సో ఈ రకంగా 16,000 బంగారం తగ్గింది, 50,000 వెండి తగ్గింది. అప్పటి యుద్ధం నుంచి కంపారిజన్ చేస్తాం, ఎక్కువ ముందు వెనక అవసరం లేదు. సో ప్రస్తుతం యుద్ధం కొనసాగుతోంది. బంగారం వెండి ధరలు మరి ఎందుకు పడిపోతున్నాయంటే అది కూడా రీజన్ చెప్తాను. అంటే ఇప్పుడు బంగారం వెండి ధరలు పడిపోవడానికి గల కారణాల గురించి మాట్లాడుకుంటే కనుక ఈ హర్ముజు జలసంధి ఏదైతే ఉందో అక్కడ నుంచి జల రవాణా మార్గాలు పూర్తిగా మూసివేయబడ్డాయి. ఆ ఉద్రిక్తల కారణంగా ముడి చమురు ధరలు బ్యారెల్కు సుమారు 110 వద్ద స్థిరంగా ఉన్నాయి. మొన్న హయ్యెస్ట్ 119 చేరుకుంది అనుకోండి, ఇప్పుడు 110 ఉన్నాయి. ఇది ప్రపంచ ద్రవ్యోల్బణం ప్రమాదాన్ని పెంచింది. అలాగే ప్రజలు తమ చేతుల్లో నగదు ఉంచుకోవడానికి ఇష్టపడుతున్నట్టు కనిపిస్తుంది. అంతేకాకుండా ప్రపంచ పెట్టుబడిదారులు సురక్షితమైన కరెన్సీ అనేటువంటి డాలర్ వైపు మొగ్గు చూపుతున్నారు. యుద్ధ సమయంలో నిరంతరం బలపడి 100 పైన స్థిరంగా ఉంది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తలు అంటే జియోపాలిటిక్స్ ఎస్కలేషన్స్ పెరుగుతున్నప్పుడు కూడా డాలర్ బలమైన అలాగే పెరుగుతున్న ద్రవ్యోల్బణం బంగారం ధరల పెరుగుదలను నిరోధిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. సో ఓవరాల్గా ఇక్కడ మనకున్నటువంటి సిచ్యువేషన్లో మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ ఈ ధరల గురించి మీరు పెద్దగా కన్ఫ్యూజ్ కాకండి. సో ఇదంతా నేను చెప్తుంది ఏంటంటే కేవలం యుద్ధం ఫిబ్రవరి 28న యుద్ధం ప్రారంభం ఎప్పుడైతే అయిందో ఇవాళ ఈ 5వ తారీఖు వరకు కూడా కంపారిజన్ చేస్తున్నాను. సో అప్పటికి ఇప్పటికీ వెండి ఓవరాల్గా 50,000 పైన తగ్గింది. రఫ్గా చెప్తున్నాను విత్ క్యాలిక్యులేషన్స్, అంటే ఊరికే నోట్ లెక్కలు చెప్పట్లేదు. అప్పటికి ఇప్పటికీ 50,000 పైగా తగ్గింది వెండి పర్ కేజ్. అలాగే బంగారం 16,000 పైగా తగ్గింది. సో ఇది అప్పటికి ఇప్పటికి ఉన్న తేడా.
అంటే మనం ఇక్కడ దీనికి అంత ఇంపార్టెన్స్ ఏముంది అనుకోవచ్చు. యుద్ధం జరిగితే కనుక ఈ బంగారం సిల్వర్ రేట్లు అడ్డగోలుగా పెరుగుతాయని అందరూ ఊహించుకున్నారు. కానీ ఇందాక మీకు చెప్పిన ఒక రీజన్ ఏంటంటే డాలర్ బలపడింది. సో అక్కడ చమురు కొనుక్కునేందుకు డాలర్ని వాడుతున్నారు కాబట్టి డాలర్ మీద ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఈ సురక్షిత పెట్టుబడిగా భావించినటువంటి మెటల్స్ ఏవైతే ఉన్నాయో గోల్డ్ సిల్వర్ వాటిపై నుంచి బయటకు వస్తున్నారు. ఆ ఇన్వెస్ట్మెంట్స్ తగ్గాయి. ఉన్న ఇన్వెస్ట్మెంట్స్ కూడా లాభాల స్వీకరణకు వచ్చారు కాబట్టి డాలర్ స్ట్రెంత్ అయింది. మన రూపాయి మార్కం విలువ కూడా బాగా పడిపోయింది. మొన్నైతే 94కి వచ్చింది అది పరిస్థితి. సో దీని అంతటి కారణం ఏంటంటే ఇక్కడ గోల్డ్ నుంచి పెద్దగా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టట్లేదు కాబట్టి యుద్ధం అనేది మనం ఊహించిన దానికి రివర్స్ అయిపోయింది. సో దీనికి ప్రధాన కారణం చమురు. ఇక్కడ ఆ చమురు పెట్రోల్ డీజిల్ ముడి చమురు ఏది ఉందో అది బంగారం వెండిని ఒక రకంగా కిందికి దిగి వచ్చేలా చేసింది అనేది ఓవరాల్గా మేము మీకు చెప్పే సారాంశం. సో ఇది పరిస్థితి. అందుకే క్రమంగా బంగారం వెండి ధరలు తగ్గాయి 28 తారీఖు నుంచి ఇదిగో ఇవాళ వరకు. ఇంకా కూడా రేపు ఎల్లుండి మళ్ళీ టెన్షన్స్ పెరుగుతుండొచ్చు. అప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం. హర్ముజ్ జలసంధి అయితే ప్రస్తుతం ఒక అమెరికా ఇజ్రాయెల్ కొన్ని పశ్చిమ దేశాలు తప్ప అన్ని దేశాలకు ఓపెన్ ఉంది కాబట్టి అది యథావిధిగా ఆయా దేశాల సంబంధాలను బట్టి ఇరాన్ అక్కడి నుంచి రాకపోకలు అయితే సాగుతున్నాయి. బట్ మెయిన్ ఇంపాక్ట్ ఏంటంటే డాలర్ అనేది బలపడింది కాబట్టి ఇక్కడ ఈ మెటల్స్ విలువైన బంగారం వెండి అనేది ధరలు తగ్గుంటూ వస్తున్నాయి. ఇక మీకు తెలిసిందే బంగారం అంటే మనకు అదొక సామాజిక హోదా. బంగారం అంటే మనకు ఒక సురక్షిత పెట్టుబడి సాధనం. బంగారం ఉందంటే ఒక భరోసా. సో అలాంటి బంగారం వెండి ధరల సంబంధించి హెచ్చుతగ్గుల గురించి ప్రతి ఒక్కరికి ఆసక్తిగా ఉంటుంది. యుద్ధం వస్తే అయ్యో ఎంతో పెరుగుతుందో ఏందో అనుకున్నారు కానీ ఏం పెరగలేదు. టెన్షన్ పడదు. ఇప్పటికప్పటికి మన ఫిబ్రవరి నుంచి మార్చి ఇదిగో ఇవాళ ఏప్రిల్ కూడా వచ్చింది. సో ఈ 5 తారీఖు వరకు కూడా దాదాపు 16,000 తగ్గింది బంగారం. సో ఇంకా ఎప్పుడు కొనాలో మీ అవసరాన్ని బట్టి మీరు ఆలోచించుకోండి. కొనుక్కునే సమయంలో ఒకేసారి ఎక్కువ కాకుండా కొంచెం కొంచెంగా కొనుక్కోండి. సురక్షితంగా మార్కెట్ రేట్లను బట్టి చూసుకొని కంపారిజన్ చేసుకొని మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళని అడిగి వాళ్ళ సలహా తీసుకొని కొనుక్కోండి. ఇట్స్ యువర్ ఓన్ రిస్క్. మళ్ళీ చెప్తున్నాం, యువర్స్ అడ్వైస్ చెప్తున్నాం. మేము చెప్తున్న ఇవన్నీ కూడా అంచనాలు కావచ్చు, ఏది కావచ్చు, ఇవన్నీ కూడా మాకు అందినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం మీకు సలహాలు సూచనలు ఇచ్చే ప్రయత్నం చేస్తాం. బట్ మేము క్లెయిమ్ చేసేది ఏంటంటే పెట్టుబడి లేదా అమ్మడాలు కొనుక్కోవడాలు అది మీ సొంత రిస్క్. అది మీ ఇష్టం, మీ విచక్షణ బట్టి ఆధారపడి ఉంటుంది. సో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.